జూన్ 4న ఓట్ల లెక్కింపుల పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న సూచించారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బయటకు తెస్తారని, అయితే లెక్కింపు సందర్భంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్స్లో ఫస్ట్ ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. ఇది ముఖ్యంగా మన మిలిటరీ, పారామిలిటరీ దళాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి వాళ్ళ కౌంటింగ్ చేస్తారు. తర్వాత ప్రాసెస్ పోస్టల్ బ్యాలెట్స్, రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్కి ప్రీ కౌంటింగ్, వెరిఫికేషన్ బ్యాలెట్స్కి, మళ్ళా తర్వాత అవి అంతా మిక్స్ చేయడము, మళ్ళీ టేబుల్కి 500 చొప్పున పంచుతారు. అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓపెన్ చేసినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద క్లియర్గా క్యాండిడేట్ ఎదురుగా చెక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ ఏదైనా మార్క్ ఉండొచ్చు, కాతే అది ఆ బాక్స్ లోపలే ఉండాలి. సో అలా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అన్నట్టు. ఇప్పుడు రెండు క్యాండిడేట్స్ మధ్య పడినా లేదా ఈ చెక్ మార్క్ ఇంకెక్కడన్నా బ్యాలెట్ పేపర్లో ఉన్నా వ్యాలిడ్ కాదు. అలాగే ఇక్కడ సిగ్నేచర్, ఓటర్ సంతకాలు పెట్టినా అది వ్యాలిడ్ కాదు. సో ఖచ్చితంగా ఆ బాక్స్ లోపలే మనం ఏ క్యాండిడేట్ని చూసుకుంటున్నామో ఆ బాక్స్ లోపలే ఏదైనా మార్క్ ఉండాలన్నమాట. అప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ బ్యాలెట్ కింద వస్తుంది. ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ అంటే ఆ బుట్టలు పెడతారు. ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటాయో అంతమంది బుట్టలు పెట్టి ఎవరికి వచ్చిన ఓటుని ఆ బుట్టలో వేస్తారు. చివరికి ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తారు. మధ్యలో గ్యాప్ ఉండదండి. పోస్టల్ బ్యాలెట్ అయిపోయే వరకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. సో అయిపోయాక తర్వాత ఆ నెంబర్స్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ వెరిఫై చేసుకొని ఫామ్ 20లో కూడా ఇవే నమోదు చేస్తారు. నమోదు చేసి లాస్ట్లో డిక్లేర్ చేస్తారు.